నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమనేంద్రారెడ్డి అండి. మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి దాదాపు 6 సంవత్సరాల నిరీక్షణకు ఈ రోజు అయితే మన డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమయ్యాయండి. మరి ఈ రోజు మొదటగా మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది జరిగిందండి. మరి ఈ మ్యాథ్స్ సంబంధించి పరిశీలించుకుంటే, టీజీటీ మ్యాథ్స్ సంబంధించి పరిశీలించుకుంటే మరి ప్రశ్నాపత్ర స్థాయి ఏ విధంగా ఉంది అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంటే స్కూల్ అసిస్టెంట్ అది సైన్స్ అయినా, సోషల్ అయినా, బయాలజీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, ఇలా ఎవరైనా సరే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తెలుసుకోవాలి. ఎందుకు సార్ అంటే వాళ్ళతో పాటు ఎస్జిటి అభ్యర్థులు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. ఎందుకు సార్ ఇక్కడ అంటే జీకే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా వచ్చింది, క్లాస్ రూమ్ సైకాలజీ ఏ విధంగా వచ్చింది, అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా వచ్చింది అనేటువంటి ఈ విషయాల్ని ఆ ఎస్జిటి అభ్యర్థులు పరిగణలోకి తీసుకోవాలి. అండ్ ఇక్కడ పరిశీలించుకుంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పరిశీలించుకున్నప్పుడు కంటెంట్ ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ మనకు అడుగుతున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. మరి ఇక్కడ మ్యాథ్స్ సంబంధించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ఇక్కడ కంటెంట్ అండి. మరి ఈ కంటెంట్ లో పరిశీలించుకుంటే ప్రశ్నాపత్రం స్థాయి గురించి మాట్లాడుకుంటే ఎగ్జామ్ రాయడానికి అంటే మ్యాథ్స్ కంటెంట్ వరకు మాత్రమే అండి, ప్రాబ్లమ్స్ వరకు మాత్రమే మాట్లాడుకుంటే మరి సమయం అయితే తక్కువ వచ్చింది అనేసి విద్యార్థులు అయితే చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే కొద్ది వరకు మ్యాథ్స్ సంబంధించి మాట్లాడుకుంటే మ్యాథ్స్ కంటెంట్ క్వశ్చన్లు అయితే కొద్ది వరకు కఠినంగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు సార్ అంటే మరి మన విద్యార్థులు వచ్చేసి ఇక్కడ కొద్ది వరకు చదివే అభ్యర్థులు మాత్రం ఇచ్చినటువంటి రివ్యూస్ కాబట్టి మరి మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా మ్యాథ్స్ క్వశ్చన్స్కి అయితే కొద్దిగా కష్టంగానే ఇవ్వడం అయితే జరిగిందంట. అండ్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ లోనే టెక్స్ట్ బుక్ పరిధి దాటి ఎక్కడా కూడా ఒక్క బిట్ కూడా క్రాష్ చేయలేదండి. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ చెప్పారు ఏమని, ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడే చెప్పారు ఏమని సార్ అంటే 2018లో ప్రశ్నాపత్రాలు తప్పుగా ఇవ్వడం వల్ల, అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వడం వల్ల కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈసారి ఆ విధంగా ఇస్తే మరి ఏ మాస్టర్ అయితే ప్రశ్నాపత్రం తయారు చేశాడో మరి అతనే కోర్టు ఖర్చులు భరించుకోవాల్సి ఉంటుంది అనేటువంటి పాయింట్ మెన్షన్ చేయడం వల్ల మరి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసినటువంటి ఈ పెద్దలు కూడా టెక్స్ట్ బుక్ పరిధి దాటితే పోలేదండి. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే మనకు 10th క్లాస్ సిలబస్ లో ఒక 50% క్వశ్చన్స్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకున్నప్పుడు అందులో నుంచి ఒక 50% క్వశ్చన్స్ అనేవి కంటెంట్ నుంచి మనకైతే రావడం అనేది జరిగిందండి. ఓవరాల్ గా తీసుకుంటే మ్యాథ్స్ అనేది కొద్ది వరకు కష్టంగానే వచ్చింది అని చెప్పుకోవచ్చు విద్యార్థుల యొక్క రెస్పాన్స్ బట్టి. మరి మ్యాథ్స్ మెథడాలజీ కూడా కొద్ది వరకు అయితే నార్మల్ స్థాయిలోనే ఇవ్వడం అయితే జరిగిందంట. సో పెద్దగా అయితే ఇవ్వలేదండి, సో ఎక్కువ కష్టంగా అయితే ఇవ్వలేదు. మరి దాని తర్వాత పరిశీలించుకుంటే పిఐఈఎం మరి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లో కూడా మరి భారతదేశ విద్యా చరిత్ర, మరి ఉపాధ్యాయ సాధికారత, మరి ఎన్ఈపి వీటిలో నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం అనేది జరిగిందంట అండి. మరి ఇక్కడ ఏ క్వశ్చన్స్ కూడా మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో ఒక రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రాలేదు, డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ సైకాలజీ కూడా సేమ్ అంతే అండి. మరి సైకాలజీలో కూడా మనకి ఆ అవగాహనతో కూడిన ప్రశ్నలు అనేవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయంట. అన్ని కూడా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్, అన్ని కూడా డైరెక్ట్ క్వశ్చన్స్. అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే సార్ 1 లైన్ వర్డ్స్ అంటే ఒక వాక్యంలో ఉండే ప్రశ్నలు కాకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్, సరికానిది సరైనది, ఈ విధంగా కొద్ది వరకు క్వశ్చన్స్ అయితే రావడం అనేది జరిగిందంట అండి. ఇది క్లాస్ రూమ్ సైకాలజీ సంబంధించి, పర్స్పెక్టివ్ సంబంధించి. మరి జీకే సంబంధించి మాట్లాడుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో మరి కరెంట్ అఫైర్స్ కి 40% కేటాయిస్తే స్టాండర్డ్ జీకేకి 60% ప్రాధాన్యత ఇచ్చి క్వశ్చన్స్ అయితే అడిగారంట అండి. అండ్ కరెంట్ అఫైర్స్ మరి ఎప్పటి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ అంటే నవంబర్ నెలలో నుంచి కూడా మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్ లో క్వశ్చన్ అయితే ఇవ్వడం అనేది జరిగిందంట. మరి నవంబర్ నుండి మే 2nd వీక్ లేదా మే 3rd వీక్ వరకు మనకు ఈ కరెంట్ అఫైర్స్ లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం అనేది జరిగిందండి. మరి ఓవరాల్ గా తీసుకున్నప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో మరి ఈ రోజు జరిగిన ఈ ప్రశ్నాపత్రాల్లో మనకి సంబంధించి జీకేకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంట, కరెంట్ అఫైర్స్ కి తక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగిందంట అండి. మరి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎలా ఇచ్చారు సార్ అని మనం పరిశీలించుకుంటే మరి ఇక్కడ మెథడాలజీలో పరిశీలించుకుంటే దేశ పురోభివృద్ధికి గణితం మరోరానిది, మరి నెపోలియన్ డెఫినేషన్ అంట, తర్వాత ఏదో చక్రవాళ పద్ధతి ఇచ్చాడు, తర్వాత చక్రవడ్డీ నుండి బారువడ్డీ నుండి సూత్రం రాబట్టడము, తర్వాత నిగమన పద్ధతి నుంచి, తర్వాత
ప్రాజెక్ట్ పద్ధతి నిర్వచనాలు జతపరచడము, తర్వాత ఎడ్ గార్డెన్స్ శంఖాకారపు అనుభవాలు అనేసి ఇచ్చారంట. ఇందులో 10వ అనుభవం ఏంటి, తర్వాత ప్రక్షేపణ పరికరం కానిది ఏంటి అన్నాడంట. తర్వాత పాఠ్యపుస్తకముపై థామస్ దిల్వర్త్ నిర్వచనం అడిగాడంట. తర్వాత స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ పరిశీలించుకుంటే ప్రణాళికలు నుండి, మరి ప్రణాళికలు ఎవరు తీసుకున్నా అది బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఎస్జిటి కానీ ఖచ్చితంగా ప్రణాళికల నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ హెడ్ బార్డ్ సోపనాలు, అది ఎస్జిటి వాళ్ళకైనా స్కూల్ అసిస్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా హెడ్ బార్డ్ సోపనాలు అనేవి చాలా ముఖ్యమండి. తర్వాత మూల్యాంకనం రకాలు, మరి మూల్యాంకన రకాలు అందులో రూపణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం నుంచి క్వశ్చన్స్ ఇచ్చారంట. తర్వాత ఏదో బ్రాందీ బీన్ అని ఇవ్వడం జరిగిందండి. తర్వాత ప్రజ్ఞావంతుల వర్గీకరణ, ఇలాంటి అంశాలపైన అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందంట. అండ్ జీకే కరెంట్ అఫైర్స్ లో పరిశీలించుకుంటే లేటెస్ట్ గా కేరళలో మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందింది, ఇలాంటివి అయితే ఇచ్చారంట. అండ్ ఓవరాల్ గా తీసుకుంటే అది సైకాలజీ కానీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత కంటెంట్ కానీ, మెథడాలజీలు కానీ ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్ పరిధిలోనే ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ పరిధిలోనే క్వశ్చన్స్ మనకి రావడం అనేది జరిగిందండి. సో దానికి సంబంధించి అండ్ జీకే కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా మనకి యుద్ధాలు జరిగాయి కదా అండి, ఈ యుద్ధ నౌకల గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం అనేది జరిగిందమ్మా. సో ఇది ఇవాళ మనకు అడిగినటువంటి క్వశ్చన్స్. మరి ఎక్కడి నుంచి మన క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే దాని గురించి అండి. జీకే కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా మనకి నవంబర్ నుంచి కూడా జీకే కరెంట్ అఫైర్స్ లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. జాగ్రత్త అండి.